ఏఆర్ రెహమాన్ గారు మీకంటే ముందు ఇళయరాజా గారి దగ్గర పనిచేశారు కదండి. అక్కడ పనిచేస్తూ అక్కడ నుంచి ఏంటి ప్రాబ్లం, అక్కడ నుంచి మీ దగ్గరికి ఎందుకు వచ్చారు ఆయన? ఏఆర్ రెహమాన్కి కొంచెం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. చాలా ఇదైపోయిన టైంలో కరెక్ట్గా నేను ఫుల్ స్వింగ్లో ఉన్నాను. ఇప్పుడు ఓకే, నా స్వింగ్ స్టార్ట్ అయింది. రాజ్కోటిగా మీ ఇద్దరు స్వింగ్ స్టార్ట్ అయ్యేసరికి అప్పుడు తన్ని మేము ఒకసారి ఒక్క రికార్డింగ్ పిలిచాను అండి. అక్కడ నుండి మాకు అండర్స్టాండింగ్ బాగుంది, వీడు చాలా మనకి మన స్టైల్కి వీడు కరెక్ట్గా మ్యాచ్ అవుతాడని వాడిని పెట్టేసుకున్నాం. అక్కడి నుండి నేను తను ఇద్దరు ఇన్స్ట్రుమెంట్స్ కొనటం, అప్పు చేసి నేను కొంచెం ఫైనాన్స్ నేను డబ్బులు ఇచ్చేవాడిని వాడికి. అప్పు ఇస్తే వాళ్ళ అమ్మ రోజు ఆటోలో వచ్చి మంత్లీ ఆ డబ్బులు ఇంట్రెస్ట్ అదే దానికి సంబంధించిన డబ్బులు కట్టేది వాళ్ళ మదర్. వాళ్ళకి సొంత ఆటో ఉండేది, ఆటో రిక్షాలో వచ్చి ఇప్పటికీ గుర్తున్నా వచ్చి డబ్బులు కట్టేసి వెళ్ళేది మంత్లీ. అంత ఏమండి అసలు ఎలా పెరిగి ఉంటుంది ఇప్పుడు, ఇంత గ్లోబలైజ్ ఇంత ఇలాగ వస్తుందని ఎవరు ఊహించలేదు మేమంతా. అటువంటి ఎన్ని చూసాం. ఇలాగా రెహమాన్ తోటి మా ఫ్యామిలీ రిలేషన్షిప్ చాలా ఇప్పటికీ తను ఆ విశ్వాసం అలాగే ఆ మనసులో ఇంకా ఉంది తనలో. ఏంటి ఏమైంది కొడతా అని చూడు అన్నాడు అంతే, అలాగే కొట్టాడు. గ్రేట్. చూప్ ఇళయరాజా అంటే ఆయన తర్వాత మేము వచ్చింది ఒక జోనల్ మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ వచ్చి ఒక 75 సంవత్సరాల మ్యూజిక్ చరిత్రని ఒక నౌషాద్ గారు క్రియేట్ చేసిన ట్రెండ్ తర్వాత అందరూ అదే ఫాలో అయ్యారు. టోటలీ సౌత్ నార్త్ అందరూ నౌషాద్ క్రియేట్ చేసిన ట్రెండ్ ద మ్యూజిక్. ఆ తర్వాత మళ్ళీ ఏఆర్ రెహమాన్ మొత్తం ప్లేట్ తిప్పాడు ఇలాగ 75 years తర్వాత. అది ఆ క్రెడిట్ ఒక ఏఆర్ రెహమాన్కి వెళ్తుంది. ఈరోజు నేను ఓపెన్గా చెప్పగలను, అంటే నేను ఒక కంపోజర్, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్. నాకు ఒకసారి సడన్గా బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఆయన ప్రోగ్రామ్కి వెళ్ళాను. నేను వెళితే నన్ను నువ్వంతా ఇళయరాజా కదా ఫాలో అవుతావు అన్నాడు. అది ఇంతవరకు ఎవరు నాకు వస్తే నేను ఎవరు అంటే మీకు అలా అనిపించిందా? నా పాటలో ఇళయరాజా ఒక ఫ్లేవర్ ఏదైనా ఉందా? మీరు ఒక ఆడియన్గా మీరు చెప్పండి.